ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవడం జరిగింది. ధనంజయరావు గారిని రిక్వెస్ట్ చేసి, యాక్చువల్గా వీసీ గారిని మన ధనంజయరావు గారిని మనం ఇద్దరినే గెస్టులు ఇన్వైట్ చేసుకున్నాం. భాస్కర్ రావు గారు మన వ్యక్తే, బేడి గారు మన వ్యక్తే. అయితే వీసీ గారు వాళ్ళ నాన్నగారు మొన్న మధ్య కాలం చేశారు, రేపే ఆయన కార్యక్రమం కాబట్టి రిజిస్టర్ గారికి చెప్పారు, మీరు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని. ఎందుకంటే మనల్ని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ప్రతి ఏటా కూడా మనం వీసీ రిజిస్టర్ గారి చేతుల మీదుగా మనం పురస్కారాలు తీసుకోవడం అలవాటు. ఎందుకంటే గవర్నర్తో సమానం. అందుకని ఇప్పుడు కూడా మనం విశ్వవిద్యాలయం గురువులు మాత్రం మర్చిపోలేదు. మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి గురువర్యులు, పెద్దలు, సౌమ్యులు రిజిస్టర్ ఆచార్య ధనంజయరావు గారికి, పెద్దలు మంచి మనసు, అలాగే ఇప్పుడు ఈ రోజులో విశాఖపట్నంలో ఎంతోమంది క్రీడాకారుల్ని, వెటరన్ క్రీడాకారుల్ని ప్రోత్సహించి వారందరినీ కూడా దేశ విదేశాలకు పంపించి వారి ప్రతిభా పాఠవాలను వెలికి తీసి వాళ్ళు తీసుకొచ్చే మెడల్స్తో ఇక్కడ విశాఖపట్నం ప్రజలందరికీ చూపిస్తున్నటువంటి బేడి గారు అంటే నాకు చాలా ఇష్టం. మా తండ్రి గారు లాంటి వాళ్ళు ఆయన. ఎందుకంటే చాలా సౌమ్యులు. ఆయన సైలెంట్గా ఉంటారు, ఇప్పుడు కూడా ప్రచారం కోరుకోరు. నిన్న కూడా ఒక మలేషియా టీవీకి అక్కడ అద్భుతమైన పథకాలు సాధించారు. మా శ్రీనివాసరాజు గారు నిన్న ప్రశ్నలు పంపించారు. ప్రతిదీ కూడా 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, 2 సిల్వర్ 2 గోల్డ్ మెడల్స్. ఈ మధ్యకాలంలోనే మొన్న మన సిపి గారి చేతుల మీదకి కూడా కొంతమంది క్రీడాకారులను సత్కరించుకున్నాం. బేడి గారికి, అలాగే మా బెహరా భాస్కర్ రావు గారు మీకు తెలుసు, మా చిన్ననాటి స్నేహితులైన మా అందరం కూడా ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా మేమేమి అడగం, మీరు వస్తే చాలని కోరుకుంటాం. ఎందుకంటే మాకు ఆయన స్నేహితుడు, మిత్రుడు, కష్టపడి అంచెలంచెలుగా పైకి వచ్చినటువంటి పారిశ్రామికవేత్త. ఈరోజు వాళ్ళిద్దరు కుమారులు కూడా డాక్టర్స్, బెహరా ఆసుపత్రి స్థాపించారు. అలాగే బెహరా పాలిటెక్నిక్, బెహరా విశ్వవిద్యాలయాలు, అనేక విద్యాలయాలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మరి బెహరా భాస్కర్ రావు గారు, అలాగే జీవీఎంసీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఇటువంటివన్నీ కూడా ఈ నగరంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ నా మిత్రుడు, అతను నాకు బాగా ఆప్తుడు సత్యనారాయణ గారికి, అలాగే మీ అందరికీ తెలుసు వాళ్ళ నాన్నగారు బివి రామారావు గారు, అలాగే వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని మరి ఈరోజు అగ్రమూలంగా ప్రతిదీ కూడా అటు చంద్రబాబు నాయుడు గారితో కూడా సన్నిహితంగా ఉన్నటువంటి బివి రామ్ గారికి, అలాగే మా ఏపీ ఈపీడీసీఎల్ నుంచి రామారావు గారు ఇట్లయ్యారు, అలాగే పెద్దలు కూడా మరి ఈరోజు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మీకు ఎక్కువ మీటింగ్ పార్టీ కూడా మీకు ఇష్టం ఉండదు నాకు తెలిసే విషయం. మనం 550 మందికి భోజన సదుపాయం కల్పించుకున్నాం. అలాగే మన పిల్లలకి 121 మందికి ఉపకార వేతనాలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. అలాగే 40 మంది ఓన్లీ ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎంసీఏ, అలా వీళ్ళు అంతా అంటే డిగ్రీ దాటిన వాళ్ళకి ఒక 40 మందిని మన జర్నలిస్టుల పిల్లల్లో దేశ విదేశాల్లో రాణిస్తున్నటువంటి 40 మంది పిల్లల్ని గుర్తించుకున్నాం. మరి వీళ్ళందరికీ కూడా మనం ఒక పండగలాగా చేసుకుందామని, ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా మీ అందరూ కూడా మన అందరం కూడా కలుసుకోవాలని మరి మిమ్మల్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానించాం. కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రతిభా పురస్కారం తీసుకొని మీరు దయచేసి వెళ్ళిపోవద్దు, భోజనం చేసి ఇక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి అలాగే శ్రీలంక నుంచి, కల్కట్టా నుంచి కూడా ఈరోజు ప్రముఖ డ్యాన్స్ టీమ్స్ ఇచ్చేసాయి. మనందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళని రప్పించాం. వాళ్ళకి దాదాపు 4 lakhs వరకు ట్రాన్స్పోర్ట్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మన ప్రోగ్రాం అంతా కూడా మీరు ఉండి భోజనం చేసి మీరు ఇక్కడ నుంచి మీ పిల్లలతో వెళ్ళాలని కోరుకుంటూ, నేను స్కాలర్షిప్స్కి కొన్ని నేమ్స్ పిలుస్తాను, మీరు తల్లిదండ్రులతో సైతం వచ్చి మీరు తీసుకొని వెళ్ళండి. ఇది తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇష్యూ చేస్తాం. ముందు ఇంటర్మీడియట్ పిల్లలు పిలుస్తున్నాం.
వీళ్ళకి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగానే మన ఈ సంక్షేమ కార్యక్రమం ఆల్మోస్ట్ లైక్ వెల్ఫేర్ కార్యక్రమం లాంటిది. మీ యొక్క సంక్షేమం కోసం, పిల్లల కోసం, జర్నలిస్టుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకపోతే నిజంగా ఇలాంటివి చేయడం చాలా అభినందనీయం కూడా. ప్రతి సంవత్సరం ఇలా జరగాలి. నేను నెక్స్ట్ ఇయర్ కూడా వస్తానని మన గంట శ్రీనివాస్ చెప్తున్నాను. నేను యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ కోసం వచ్చాను. నేను వస్తే ఇప్పుడు నాకు 3.5 గంటలు అయింది, 3.5 hours అయిపోయింది. సో అందరూ కూడా భోజనాలకి రెడీగా ఉంటున్నారు. మా ఇంటి నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి కూడా. సో ఇంత మంచి కార్యక్రమం ఈ విజయ్ ద్వారా వైజాగ్ జర్నలిస్టిక్ ఫోరం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి అందరికీ ఉపయోగపడాలని, సమాజానికి కూడా ఉపయోగపడాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గంట శ్రీనివాస్కి, నటరాజ్ పట్నాయక్ గారికి, మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ అంటారు.